సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర. ఇది తెలంగాణలో కుంభమేళను తలపిస్తుంది. మేడారం జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో జరుపుకుంటారు. ఆసియా ఖండంలోని ఆదివాసీలు జరుపుకునే అతిపెద్ద జాతర మేడారం జాతర. ఈ జాతరలో గిరిజనులే కాకుండా కులమతాలకు అతీతంగా కోట్ల మంది ప్రజలు జరుపుకునే అతిపెద్ద జాతర మేడారం జాతర. తెలంగాణ ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకునేటువంటి ఈ జాతర విశేషాలేమిటి? అసలు సమ్మక్క సారలమ్మ కథ ఏమిటి? అక్కడ కుంకుమ భరణిని ఎందుకు కొలుస్తారు? సంపెంగ వాగు జంపన్న వాగుగా ఎలా మారింది? ఈ వివరాలను తెలుసుకుందాం. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ మన దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? అసలు ఈ జాతర ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాలు చర్చించుకుందాము. సమ్మక్క సారలమ్మలను మన దేవతలుగా కొలుచుకునేందుకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకువెళ్ళి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుండి అన్ని శుభాలే జరగడంతో కొండదేవత ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. వీరి యొక్క కథ కాకతీయుల పరిపాలనా కాలంలో జరిగింది. క్రీస్తు శకము 1260 నుండి 1320 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతడు తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అను 3 సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమరశంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు అనగా సమ్మక్క పగిడిద్దరాజుల అల్లుడు వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న ఆ బాధని తట్టుకోలేక
అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగించింది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కాని ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్కకు భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకొకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుండి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. సమ్మక్క సారలమ్మ జాతరలో మొదటి రోజు సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు చాలా కోలాహలంగా జరుగుతుంది. దీనితోనే జాతర ప్రారంభమవుతుంది. కన్నపల్లి గ్రామంలో సారలమ్మ గుడి నుండి సాయంత్రం వేళకు డోలుతో ఊరేగింపుగా బయలుదేరి జంపన్న వాగు వంతెనపై నుండి కాకుండా వాగులో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. సారలమ్మను రాత్రికెల్లా గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును పూజారులు బుధవారం గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. జాతరలో భాగంగా మొదటి రోజు సారలమ్మ, ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతరలోని తొలిఘట్టం ముగుస్తుంది. రెండో రోజు జాతరలో చిలకలగుట్ట మీది నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. సాయంత్రం సమయానికి పూజారులు చిలకలగుట్టపైకి చేరుకొని సమ్మక్కకు పూజలు నిర్వహించి గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇలా అందరు దేవతలు గద్దెలపై చేరుకొని భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రతువు 4 రోజులుగా జరుగుతుంది.